one only can be whoever the best performer, the Guinness will recognize. The Guinness will recognize only the best performer of any event, whatever it may be. So, the best of the world, I think, the best of the world only can be recognized by Guinness World Record. So after that there is nothing to do. After that there is nothing to prove. Why? Because once you get a worldwide recognition, there is nothing to prove of yourself after that. So really it's a great proud moment for me because of my students. నిజంగా ఇది నాకు మొన్న ఈ మధ్య ఒక పండగల్లో ఎప్పుడో అనుకుంటా ఫోన్ చేసింది, సార్ అమ్మకి ఆపరేషన్ చేయించడానికి తిరుపతికి వచ్చాను, నేను ఎక్కడో లైట్గా విన్నాను. నేను నిజంగా నేను ఇలా అచీవ్ చేశానంటే నేను చాలా చాలా స్టన్ అయిపోయాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అసలు నాకు ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే పాత స్టూడెంట్స్ ఎప్పుడు కూడా నేను ఇంటి పేరుతో కూడా పెట్టి పిలవగలిగే పరిస్థితి మాకు ఆ రోజుల్లో ఇంటిమసీ ఉండేది. వాళ్ళకి మాకు అంత అనుబంధం ఉండేది అనమాట. ఆ వసంతలక్ష్మి క్లియర్లీ ఆ ఫిగర్ ఖచ్చితంగా అమ్మాయి గురించి మాకు పూర్తిగా టోటల్ ఐడియా ఉంది, అంతా ఉంది, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఉంది. బట్ ఒక్కసారిగా నేను ఆ న్యూస్ వినేసరికి ఐ వాజ్ స్టన్డ్ టు హెర్ దట్ గ్రేట్ న్యూస్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆస్క్డ్, ఎందుకమ్మా మరి ఇన్ని సంవత్సరాల నుంచి వెంకటగిరికి వచ్చిపోతున్నావు, ఏదో మధ్య మధ్యలో సాధిస్తున్నావు కదా, మరి నాకు ఎందుకు కనబడలేదు అని అంటే, she answered only one answer I received from her. ఒకే ఒక మాట చెప్పింది, సార్ ఏదో ఒక సాధించి మీకు కనబడాలనుకున్నాను సార్ అని. ఇందుకంటే ఇక్కడ గురువులు ఏం కావాలి చెప్పండి? ఏదో ఒకటి సాధించి మీకు కనబడాలి సార్, కనబడాలనుకున్నాను సార్ అన్నది. ఒక గురువుకి ఒక విద్యార్థి ఇవ్వగలిగేటువంటి గురుదక్షిణ ఏంటంటే, మీరు ఇచ్చే ఫీజు ఎట్టబోతుందో తెలియదు. అది ఫీజు కాదు. అది మీరు అనుకుంటారు ఫీజు కడుతున్నాం, చదువు చెప్పించుకుంటున్నామని. కానీ ఒక గురువుకి నిజంగా ఒక విద్యార్థి కానీ ఒక విద్యార్థిని కానీ ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ఇదే గురుదక్షిణ. అంటే ఇంకేం లేదు. ఒక సంస్థ దగ్గర చదివి వెళ్ళి గుర్తు పెట్టుకొని, నా తర్వాత తనకు ఎంతోమంది గురువులు ఉండొచ్చు, కానీ ఆ గురువుని మళ్ళా కూడా గుర్తు పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అది వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ ఇదికి అది నిదర్శనం. కాబట్టి సంస్కారవంతమైనటువంటి విద్యను ఎందుకు మేము మొదటి నుంచి కోరుకుంటామంటే, అది ఎంత ప్రబలమైందో, అది వ్యక్తి జీవితంలో అది ఎంత బలమైందో, సంస్కారం లేని చదువు ఎంత నిరర్థకమైందో. నిజంగా నేను ఇప్పుడు బాధపడుతుంటాను. ఇప్పుడు ఎందుకంటే చదువు ఉంటుందే కానీ ఎక్కువ వాళ్ళ సంస్కారం లోపిస్తుంది పిల్లల్లో. అది రావాలంటే ఇలాంటి యోగా లాంటి విద్యలు అనుభవించినప్పుడు వాటిల్లో నిజంగా యోగా అనేది కేవలం మనిషి మనోవికాసానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం. అది కేవలము మీరు అనుకుంటే ఎక్సర్సైజ్ చేసేది కాదు. అది మనిషి యొక్క మానసిక వికాసాన్ని, అంటే తనేంటి భూమి మీద, తనేంటి, తన డ్యూటీ ఏంటి, తను ఏం చేయాలి, ఏం చేయబోతున్నాడు, చేసేది మంచా కాదా, ఇవన్నీ తనకు తాను చెప్పగలిగేటటువంటి విజ్ఞత కేవలం ఆ ఒక్క యోగా అనేటువంటి ఒక సాధనం. అదొక సైంటిఫిక్ ఫినామినా అనమాట. అదేమి మామూలు విషయం కాదది. అందుకే మన పిల్లలు, మీరు 10th క్లాస్ వాళ్ళు రెగ్యులర్గా యోగా చేస్తుంటారు, ఇక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు ప్రతిరోజు. అయితే శనివారం 2 days వీక్లో 2 days చాలా చూస్తుంటాను. మీరు ఒకసారి గురువుకు సహకరిస్తారు, ఒకసారి ఆయన పాపం కోపడుతుంటారు. అదేంటంటే నిజంగా దానిలో కనుక మీరు మనసు పెట్టి కనుక దాన్ని కనుక మీరు సాధన చేయగలిగితే అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మన వసంత లక్ష్మి అలాగే ఎక్కడికో మనం ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏ రంగమైనా ఎంచుకో, కానీ ఎంచుకున్న రంగంలో దానిలో ఒక పీక్ అనేది ఉంటుంది, ఒక శిఖరం అనేది ఉంటుంది. దాన్ని చేరడానికి మీరు ప్రయత్నం చేయండి. అది ఏదో నువ్వు చిన్న పనే పెద్ద పని అయితే ఏది ఉండదు. నువ్వు ఏ రంగమైనా నువ్వు వెతుక్కున్న పలానా రంగంలో నువ్వు అడుగు పెట్టి దానినే తను నిజంగా అంటే చెప్తున్నానమ్మా, ఏమన్నా నాకు కోపంగా చెప్తున్నాను. ఆ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్ నాకు తెలుసు. ఎంత ఇబ్బందుల నుంచి ఆ పాప ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే, అంటే ఒక్కోసారి మనల్ని ఇబ్బందులు ఏం చేస్తాయంటే మనల్ని మానసికంగా కుంగతీసేస్తాయి, మనల్ని చాలా విషయాలలో కాన్సన్ట్రేట్ చేయనివ్వు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ దట్
షీ ప్రూవ్డ్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అన్ని ఇబ్బందుల్లోంచి ఈరోజు ఈ స్థాయికి పైకొచ్చి నేను చెప్పాను కదా, గిన్నిస్ రికార్డ్ అంటే ప్రపంచంలో ఏదో ఒక రంగంలో అత్యుత్తమ ప్రతిభ అంటే ఇంక అంతకంటే మించి ప్రపంచంలో ఇంకెవరు లేడని అర్థం. ఇంకేం కావాలి మనకు? సో దట్ ఈస్ ద సర్టిఫికేషన్, బట్ ద సర్టిఫికేషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్. కేవలం సర్టిఫికేషన్తోనే నేను ఇచ్చుకోమని చెప్పను. షీ స్టిల్స్ ఏ లాంగ్ వే టు గో. అందుకే నేను చెప్తున్నాను, నేను ఆ పాపకి నేను ఇప్పటికి కూడా మేము మరీ పొగిడేసి, ఎందుకంటే పొగడ్త అనేది మనిషిని ఒక్కోసారి ఇచ్చేస్తుంది. కాబట్టి పొగడ్తలు కూడా మాకు కావాల్సింది. మనస్ఫూర్తిగా తను అనుకున్న శిఖరం అనేది ఒక శిఖరం ఎక్కింది, కానీ ఇంతటితో చాలదు. నేను ఇంకొక దశలో ఇంకొక స్థాయిలో చూడాలమ్మా మేము. అలాని కోరుకుంటూ ఈ మహత్తరమైనటువంటి దీని కార్యసిద్ధి సాధించినందుకు గాను ఆ భగవంతుడిని కూడా నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించుకుంటూ, మనసులో ఆ పాపకి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మందుగా ఉండి మరింత ఇంకేదో ఉంటుంది నాకు తెలిసి, దీని నుంచి ఇంకేదో ఉంటుందమ్మా, దానికి నువ్వు వెళ్ళాలని నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ స్ఫూర్తి కావాలి. వసంత లక్ష్మి అనే ఒక అక్క మీకందరికీ స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తి కోసమే ఈరోజు ఆ పాపకి యాక్చువల్ షెడ్యూల్ టైట్గా ఉంది. ఈరోజు తిరుపతికి వెళ్ళాలి పాపం, కానీ నేను పిలిచాను, రామ్మాయి ఈరోజు యాక్చువల్గా ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ ఉంటే నేను రాలేకపోయాను అందుబాటులో. వెంటనే మళ్ళీ ఈ పాపం మళ్ళీ అందుబాటులో ఉంటుందో లేదో మనకని వెంటనే లేదు మనం రామ్మ స్కూల్కి అని చెప్పి నేను పిలిపించాను. కాబట్టి ఇదొక మీ అందరికీ స్ఫూర్తి కావాలని కేవలం నేను ఈరోజు ఇంకా బాధ్యత చేయాలి, కానీ టైం లేదు. 1 గంట 2 గంటల్లో మీరు అందరూ చేశారు. థ్యాంక్ యూ. ఈ అరేంజ్మెంట్స్ ఈ మాత్రం చేశారు. థ్యాంక్స్ టు మై స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. దీన్ని మరింతగా చేసి దీంట్లో మన ఆ పాపకి మన వసంత లక్ష్మికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని మనం నిర్వహించి తదుపరి తను మీకు మెసేజ్ ఇస్తుంది. ఫైనల్గా అన్ని త్వరగా కంప్లీట్ చేద్దాం. ముందుగా తర్వాత సరళ మేడం గారు మాట్లాడతారు.